ఇంతకు ముందన్న యుద్ధం అని అంటే గన్ పౌడర్ అన్న. ఇప్పుడు యుద్ధం అని అంటే డబ్బే, బిజినెస్సే అన్న. ఇప్పుడు టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రపంచంలో అందరికీ ఉన్నాయి. అసలు ఇన్ఫ్యాక్ట్ రష్యన్ ఆయిల్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది చైనా. కానీ చైనాని బెదిరించడం విషయంలో ట్రంప్ ఫెయిల్ అయ్యాడు. ఎందుకు? నువ్వు 100 వేస్తావు, 200 వేస్తున్నాడు. నువ్వు ఎంత వేసినా నన్ను నేను చేయలేవు. ఎందుకంటే నువ్వు డిజైనే చేస్తావు, నీ డిజైన్ ప్రొడ్యూస్ చేసేది నేను. నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు? నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు అన్న ధైర్యం చైనా వాడి దగ్గర ఉంది. అంత ప్రొడక్షన్ ఉంది వాడి దగ్గర. అదే ప్రొడక్షన్ మన ఇండియా దగ్గర కూడా ఉండుంటే ఈ రోజు ఇండియా డిమాండ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు కూడా ఒప్పుకొని ఉండేవాళ్ళు. సో ఇండియా ఈ విషయంలో ఫెయిల్యూర్. ప్రొడక్షన్ మన దగ్గర తెచ్చుకోలేకపోయారు. రాజకీయ వ్యవస్థ అటువంటిది. అలా ఒక కంపెనీ వస్తే కంపెనీ పారిపోయేలాగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్స్ పనిచేస్తూ ఉంటే ఏ కంపెనీ వచ్చి పెట్టుబడి పెడుతుందన్న? ఆంధ్రాకి తెలంగాణకి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చి తిరిగి వెళ్ళిపోయి ఉంటాయి ఇన్ని సంవత్సరాల చరిత్రలో. ఎందుకు అన్ని మొత్తం వెళ్ళి గుజరాత్లోనే కూర్చున్న ఇండస్ట్రీస్ అన్ని ఆంధ్ర తెలంగాణలోకి ఎందుకు తీసుకుని రాలేకపోయారు? మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద ఎందుకు గుజరాత్ తయారవుతోంది? ప్రపంచ కంపెనీలు ఎప్పుడైనా లోవర్ లేబర్ కాస్ట్ల దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. చైనాలో ఎందుకు పెట్టారు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా? ప్రొడక్షన్ అంతా అక్కడ ఎందుకు డెవలప్ అయింది? అక్కడ జనాభా ఎక్కువ కాబట్టి లోవర్ ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు అమెరికాలో డిజైన్ చేసి ఐఫోన్ అమెరికాలో ప్రొడ్యూస్ చేయలేరా? అమెరికాలో ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదు? లేబర్ కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు మనం నార్మల్గా మనం కొనేటువంటి ఆ ₹1,00,000 ఫోన్ అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తే 2 లక్షలు పెట్టి కొనాల్సి వస్తుంది. అక్కడ కాస్ట్ ఎక్కువ, మన దగ్గర తక్కువ. మరి మన దగ్గర సెటప్ చేయడానికి ఎందుకు డిలే అవుతుంది? 1991 దాకా నిద్ర లెగలేదా మరి మన ఇండియన్ గవర్నమెంట్? మరి ఎందుకు వెల్కమ్ చేయలేదు? 1950 వరకు కూడా ఇండియా అండ్ చైనా ఒకే ఎకానమీగా కొనసాగినప్పుడు ఇండియా ఎందుకు వెనకబడ్డది? చైనా ఎందుకు ముందరికి వెళ్ళింది? అదెందుకు 18 ట్రిలియన్ ఎకానమీ, మందెందుకు 4 ట్రిలియన్ ఎకానమీ? ఏంటి తేడా? యాక్సెప్టెన్స్లో తేడా. మనం వెల్కమ్ చేయలేకపోయాం. మేబీ భయమై ఉండొచ్చు, కొన్నాళ్ళ పాటు బ్రిటిష్ పరిపాలనలో మనం మగ్గిపోయామన్న భయమై ఉండొచ్చు కాక. కానీ యాక్సెప్టెన్స్ ఇస్ నీడెడ్. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నియంత్రణ పాలనటువంటి చైనాలో అభివృద్ధి సాధ్యమైంది. ఒకటే పార్టీ, ఇన్ఫాక్ట్ ఇప్పుడైతే ఒకటే నాయకుడు, అక్కడ సాధ్యమైంది. ఇంతటి ప్రజాస్వామ్య దేశంలో మనం ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయాం? ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోయాం, వెల్కమ్ చేయలేకపోయాం. వచ్చిన వాడిని బెదిరించాం. అందులో షేర్లు అడుగుతాం, డబ్బులు అడుగుతాం, లాబింగులు చేస్తాం, లంచాలు తీసుకుంటాం. ఒక గవర్నమెంట్లో ఒక ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇస్తే ఇంకొక గవర్నమెంట్ వచ్చి వాడిని బెదిరిస్తుంది. మరి ఎందుకుంటాయన్న కంపెనీలు?